170 చట్టం పటిష్టంగా అమలు చేయటం, అలాగే జీవో నెంబర్ 3 పునరుద్ధరణ డిమాండ్తో గిరిజనులు పోరుబాటు చేపట్టారు. తమ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ నిరసనలు, ధర్నా కార్యక్రమాలకు పిలిపించారు. రేపు ఏజెన్సీ వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 170 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని గిరిజనులంతా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ గిరిజనులంతా డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని వారంతా స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. అరణ్య గర్జన అంటూ ధర్నాకి దిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో 170 యాక్ట్ని పటిష్టంగా అమలు చేయాలి, అలాగే ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఈ జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పండి. హరి గిరిజనులు తమ హక్కుల కోసం అరణ్య గర్జన పేరుతో 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ అరణ్య గర్జన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇంకిదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ డిమాండ్లతో ఈరోజు గిరిజనులంతా ఏకమై ఈ పోరాటం చేస్తున్నారు? సో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాల యొక్క పిలుపు మేరకు నేడు అరణ్య గర్జన, అదేవిధంగా రేపు మన్యం బంద్కి ఏదైతే పిలుపునిచ్చారో ఈ 2 కార్యక్రమాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా గిరిజనులకి మద్దతు ఇస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జీవో నెంబర్ 3, అదేవిధంగా 1/70 యాక్ట్. జీవో నెంబర్ 3 100% ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు ఏదైతే గిరిజన ప్రాంతం స్థానిక గిరిజనులకి ఇవ్వాలని ఏదైతే జీవో చెప్తా ఉందో ఆ జీవోని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఇక్కడున్నటువంటి గిరిజన యువత అంతా కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర నిరసనతోని అనేక పలుమార్లు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో, గవర్నమెంట్ వచ్చింది 4 రోజుల్లోని జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, లేకపోతే ప్రత్యామ్నాయం జీవో తీసుకొస్తానని ఆ రోజు నమ్మబలికి ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కూడా నేటికి ఆ జీవో గురించి ప్రస్తావించకపోవడం అనేది నిజంగా చాలా చాలా దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 1/70 యాక్ట్ అనేది ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో పూర్తిగా గిరిజనుల్ని భూమి మీద హక్కు కోల్పోయేలాగా ఆ చట్టాన్ని సవరించాలని దాదాపుగా 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది దౌర్భాగ్యము, దురదృష్టకరము. అదేవిధంగా ఈ 2 అంశాల మీద కూడా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజనులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అండ్ ఈ 2 అంశాలకి పూర్తిగా అంటే గిరిజన చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ కాకుండా ఎప్పటికీ అండదండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా గిరిజన పక్షాన నిలబడి గిరిజన చట్టాలకు అనుగుణంగానే మన పార్టీ ఉంటుందనేది ఆయన చెప్పడం అనేది నిజంగా చాలా చాలా శుభపరిణామం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేడం, చెప్పండి, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడం కానీ లేదంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం చేస్తామన్నారు. 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా చేయలేదు. చేయకపోగా ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నిజంగా అండి, ఆ రోజు జియో నెంబర్ 3 తీసుకొచ్చింది నేనే అని చెప్పబలిగే ఎవరైతే ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఈరోజు జియో నెంబర్ 3 రద్దు అయిన తర్వాత ఒక డైరెక్షన్లో వెళ్ళలేదు అనేసి ఏదైతే వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారో, మరి ఆ రోజు మీ నాయకులు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 3ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? ఎందుకు ఈరోజు గిరిజన యువత కానివ్వండి, గిరిజన ప్రజానికానికి ఇంత అవస్థ పడేటటువంటి ఒక కార్యాచరణ ఈరోజు జరుగుతూ ఉందా అంటే అది కేవలము నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్లక్ష్య ధోరణి అని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది జియో నెంబర్ 3 అనేది ఇంప్లిమెంటేషన్ మళ్ళీ చేయాలి అన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి క్రిటికల్గా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100% దీని గురించి జియో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి అంశాలను మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈరోజు అధికారంలో ఉండి ఈ జియో నెంబర్ 3ని కూడా తీసుకురాలేనటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు గిరిజనులందరికీ కూడా మోసం చేసే విధంగా ఈరోజు ఉంది. ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ రోజు కూడా జియో నెంబర్ 3ని సవాల్ చేసినప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి పూర్తి బాధ్యత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఈరోజు ఉందని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే
1/70 యాక్ట్ గురించి కొంతమంది నాన్ ట్రైబ్స్ అందరూ కూడా ఈరోజు దీన్ని ఎత్తివేయాలి అని, లేదంటే ఇక్కడ స్థానికంగా మాకు కొంత భూమి మీద హక్కు కల్పించాలని సుమారుగా 1700 మంది ఈ రోజున సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా కనీసం అంటే ఈ 1/70 యాక్ట్ గురించి ప్రభుత్వం నుంచి కానీ, ఇటు మంత్రుల నుంచి కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, ఇప్పటి వరకు కూడా నోరు మెత్తలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా మా గిరిజనులంతా కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే ధోరణిలో గనక వెళ్తే ఇంకా చాలా ఎత్తుకి పై ఎత్తుగా కూడా మేము ఈరోజు పోరాటం చేస్తామని, దీనికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు మేమందరూ కూడా ఆదివాసుల తరపున మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా